చాలా కామన్ గా మనం ఇంట్లో వాడే వెజిటబుల్ ఆయిల్ ఒకటి, నేను బ్రాండ్స్ చూపించట్లేదు ఎందుకంటే ఏ బ్రాండ్ ని కించపరిచే ఉద్దేశం కాదు మంది. బట్ ఈ వెజిటబుల్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది 1 కిలో ప్యాకెట్ మనకి నార్మ్స్ ప్రకారం ఇది ఒక మనిషికి నెల పొడవునా రావాలి. బట్ మనం తినే వేపుళ్ళకి వాటికి బహుశా 4 రోజులు వస్తాయి గొప్ప. పర్టికులర్లీ ఇది చాలా మంచి టాపిక్, ఇది వెజిటబుల్ ఆయిల్ గురించి మనం చేసేది దానిలో ఐ థింక్ సో మెనీ పీపుల్ మనకి ఐడియా వస్తుంది ఇప్పుడు. ద మోర్ ద క్లియర్ వెజిటబుల్ ఆయిల్ ఉంటది కదా, మనం సూపర్ మార్కెట్ లో పోయి అది కలర్లెస్ ఉంది, సూపర్ కనిపిస్తుంది, సూపర్ రిచ్ రిఫైన్డ్ ఆయిల్. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఈ రిఫైన్మెంట్ కోసము దే హ్యావ్ డన్ సంథింగ్ ఆన్ మెకానికల్ కాలేదమ్మా. మెకానికల్ అంటే దేర్ ఇస్ దే యూస్ టు హ్యావ్ హ్యాండ్ హెల్డ్ సీడ్స్ కి పౌండింగ్ చేస్తే ఆయిల్ వచ్చింది. ఇప్పుడు దాని నుంచి పోయి ఇట్ హాస్ గాన్ ఇన్ టు ఏ బిగ్ మషీన్స్ అండ్ ఆల్ దాట్. దాని వల్ల ఒక టెంపరేచర్స్ రేజ్ అవుతుంది. టెంపరేచర్స్ గోస్ అప్ టు 300 degrees ఆల్సో. అంటే ఆ సీడ్స్ ని బాగా అవును దానికి ఎగ్జాక్ట్లీ మంచి ఎక్స్ట్రాక్షన్ వస్తుంది. ఆల్ ద రిఫైనరీస్ ఎవరు చేస్తున్నారో దే యూస్ దట్ పర్టికులర్ స్టఫ్. సో ద మూమెంట్ 300 degrees టెంపరేచర్ 200 degrees టెంపరేచర్ వెళ్తుంది కదా, ఆయిల్ లో ఆ నేచర్ ఆఫ్ ద ఆయిల్ చేంజ్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ ఇంటూ సిస్ ఫార్మ్ నుంచి ట్రాన్స్ ఫ్యాట్ అని ఫార్మ్ అయిపోతుంది. ట్రాన్స్ ఫ్యాట్ ఈస్ ద మోస్ట్ ప్రాబ్లం. అనదర్ థింగ్ ఇస్ ఈ ఒక నిక్కల్ ఒక హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటదమ్మా. అవును, దాని నుంచి కూడా కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. సో దెర్ ఈస్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ దట్ దెర్ ఈస్ ఎ ప్రాసెస్, బట్ సమ్ థింగ్స్ ఆర్ హ్యావింగ్ ఎ ఇష్యూ. సో ఐ థింక్ వెజిటబుల్ ఆయిల్స్ మనము it is not the question of quantity at all. If you are taking something like cold pressed oil and you are using it properly, you will not get into much cold pressed oil lo intati problem undadu. అది కేవలం ఫ్యాట్ క్యాల్కులేట్ చేసుకోవాలి తప్ప టాక్సిక్ సబ్స్టెన్సెస్ కి మనం వెతకక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ ట్రాన్స్ ఫ్యాట్ కాంపోనెంట్ చాలా తక్కువ. ఇప్పుడు ఈ రిఫైన్డ్ ఆయిల్ లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది సార్? తప్పకుండా, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్ ఫ్యాట్, రైట్? సో ఇది ఒకటి. సో దీని వాడకాన్ని తగ్గించాలంటారా, పూర్తిగా ఎలిమినేట్ చేయడం బెటరా? ఆయిల్స్ లో మనము కొద్దిగా రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ చేస్తే మంచిగా ఉంటది. హెల్త్ వైజ్ కూడా మనము ఒకే దాని మీద యు కెనాట్ బి ఆన్ దిస్. అది కూడా మీరు అనేది బేసికలీ రిఫైన్డ్ అయితే అసలు కోల్డ్ ప్రెస్డ్ వాడమంటారు. ఆల్వేస్ గ్రౌండ్ నట్. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, ఆయిల్ మనం తీసుకొని ఇంటి దగ్గర వస్తాం కదా, యూ హ్యావ్ పర్చేస్ దిస్ ఆయిల్, వేర్ ఆర్ యూ కీపింగ్ దట్ ఆయిల్? ఎక్కడ ఇంట్లో స్టోర్ రూమ్ లో పెడతాం, లేదంటే ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ఏ ఫ్రిడ్జ్. ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. దట్ డజంట్ గెట్ డీనేచర్డ్. ఆ హై టెంపరేచర్ కి మళ్ళీ డీనేచర్ అవుతుంది. ఆయిల్స్ పర్టికులర్లీ we started working with some oils, omega-3, omega-6. I don't want to confuse people, but దానిలో కూడా everything has to be properly kept under the 2 degrees to 8 degrees. And while using, you use it and తర్వాత స్టవ్ పక్కన పెట్టుకుంటారు కదా సార్, గిన్నె ఒక చిన్న క్యాన్ పెట్టుకుని దానిలోంచి పోసుకుంటారు. ఒక్కోసారి ఇంకా ఘోరం ఏంటంటే బజ్జీలు అప్పడాలు వేయించిన తర్వాత ఆ నూనె మళ్ళీ ఆ హీట్ రీహీటింగ్ చేస్తారు కదా, రీహీటింగ్ చేస్తే అది కూడా బ్యాడ్, చాలా బ్యాడ్. మిర్చి బజ్జీలు తీసుకోవాలంటే ఫస్ట్ లాట్ లో తీసుకోవాలి, లాస్ట్ లాట్ లో తీసుకుంటే యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ ప్రాబ్లం. అండ్ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఈవెన్ 6 months to 1 year వాడినా కూడా మనకి ఆ హాని తెలుస్తుందా బాడీలో? మనకి స్లోగా తెలుస్తుంది అమ్మా. By the time it takes years for you to develop, then you realize your bad cholesterol is high, your things are high, you get some blocks and all that. Why do you wait అప్పుడు దాకా? కాబట్టి జాగ్రత్త, ముందు నుంచి జాగ్రత్త. Simple precaution is always better. రైట్ సార్, ఇళ్లలో ఈ మధ్య కాలంలో అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్ప్రేస్ ముఖ్యంగా ఆఫీసెస్ లో పెడతారు, వాష్రూమ్స్ లో చాలా ఎక్కువ పెడతారు. సో దీంతో పాటు వచ్చే నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. మోరిల్ మీద పెట్టే కలర్ బాల్స్ వస్తాయి కొన్ని. వీటి గురించి చెప్పండి సార్. అసలు ఈ రూమ్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా? దీని మీద లేబుల్ చదివితే మాత్రం చాలా 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 ఉన్నాయి ఇందులో. రూమ్ ఫ్రెషనర్స్ గురించి ఒకటే చెప్తా, ఎల్పిజి ఫ్రేగ్రెన్స్ కాన్సెప్ట్ చెప్తా. బేసికలీ రూమ్ ఫ్రెషనర్స్, యాంటీపర్స్పిరెంట్స్ గురించి. వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్. సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వలన ఇది మనకి లోపల మ్యూకోజా ఉంటది నేజల్ లో, ఆ మ్యూకోజాకి కొద్దిగా లేయర్ ఆఫ్ సంథింగ్ ఉంటది, అది క్లాక్ చేస్తుంది. there is some kind of oil laga substance ఉంటుంది. There are some things so you are trying to poison that particular stuff so that you not get that smell. అవును, అంతే కదా. that is a major purpose. దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి, అమోనియా, దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి, అది కొద్దిగా హానికారకం ఎక్కువ అవుతుంది. అండ్
రూమ్ ఫ్రెషనర్స్ వల్ల కొన్ని కెమికల్స్ ఉన్నాయి దీనిలో, అండ్ ద వేపర్ ఫామ్ లో ఉంటది కదా, సో మనకి కంట్రోల్ లేదు. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఫినైల్ దానిలో ఉంది, ఇక్కడ పడిపోయిందంటే ఐ కెన్ వాష్ దట్. అవును, దీనికి ఒక్కసారి స్ప్రే కొడితే మనకి ఎంత పోయింది, ఐ కెనాట్ వాష్ దాట్. అంతే. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. సో ఇట్ స్టేస్ బ్యాక్ ఇన్ యువర్ అట్మాస్ఫియర్ ఓన్లీ, అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ యు ఆర్ టేకింగ్ దాట్. సో సమ్వేర్ వి ఆర్ ఇన్ ఫర్ ఎ ప్రాబ్లమ్. అంతే. ఇది అసలు అంటే స్పేరింగ్ ఇండియాలో ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది కదా, ద యంగ్స్టర్స్ హ్యావ్ టు బి కేర్ఫుల్ బికాస్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ స్లోలీ కాజింగ్ ద హోల్ అట్మాస్ఫియర్. సో వీ హ్యావ్ సీన్ పేషెంట్స్, యూజువలీ మా దగ్గర ఆస్మా పేషెంట్స్, అలర్జీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, జనాలకి చెప్పాల్సి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కి, అరే డోంట్ యూజ్ దిస్ పర్టికులర్ స్టఫ్, డోంట్ యూజ్ దట్ పర్టికులర్, బికాస్ దట్ ఈస్ నాట్ హార్మింగ్ యూ, but it is harming the other person. At your age, at 20 plus, you can always take up that and clean it up. You will start developing problems only after 35, 40. Appudu daaka vere పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, they are getting a raw deal amma, చాలా. అండ్ ఇది రియలైజ్ అవ్వం సార్. ఈ డాక్టర్ సక్సేనా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఇంట్లో బొద్దింకలు అందరికీ కామన్ ప్రాబ్లం. బొద్దింకలు ఇది వరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు 2 రోజులు వంట కూడా ఆపేసేవాళ్ళం. ఇంట్లో వంటింట్లో గిన్నెలని పక్కకు పెట్టేసి స్ప్రే కొట్టేవాళ్ళం. అది పోవడానికి 3-4 రోజులు పడుతుంది. ఇప్పుడు కొత్తగా బాగుంది అనుకుని జెల్ వచ్చింది. ఆ జెల్ వచ్చాక జెల్ కొంతకాలం వాడి నిజంగా బొద్దింకలు పోయాయి, బట్ ఆ జెల్ హార్మ్ఫుల్ అని చెప్పారు. ఇప్పుడు హర్బల్ జెల్ అని వస్తుంది. ఇదిగో దాని లేబుల్ ఇదిగో ఇంత పెద్దగా ఉంది, హర్బల్ జెల్ తాలూకు లేబుల్. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఏముందంటే ఇట్ ఇస్ నాట్ హర్బల్ జెల్, ఇట్ ఈస్ అగైన్ ఏ కెమికల్ ఇన్ దట్. దానిలో కూడా కొద్దిగా ఈథర్ యాడ్ చేస్తున్నారు, ఒక గ్లిసరిన్ యాడ్ చేశారు. సో ఏమైతుంది, చిన్న ఒక 1 ml ఒక కోనాలో పెట్టేస్తారు వాళ్ళు. అండ్ ఆ తర్వాత అక్కడ స్టోరీ ఎండ్ కాదు, అక్కడ మొదలవుతుంది. ఇట్ స్టార్ట్స్ అవుట్ గ్యాసింగ్. అంత వస్తాయి సార్? తప్పకుండా అమ్మా. చిన్న జెల్ కూడా ఎమిషన్స్ వచ్చేస్తాయి. లేదు, దానిలో ఉంది ఈథర్ ఉంది, ఆ కంపోనెంట్స్ లో ఈథర్ ఉంది. ద సబ్స్టెన్స్ విచ్ ఇస్ బ్యాన్డ్ ఇన్ USA, అది ఇక్కడ యూజ్ అవుతుంది. USA లో ఎందుకు బ్యాన్ చేశారు సార్ అది? somehow people have started, ఇప్పుడు అందరూ ఒక టెస్టింగ్ చేస్తున్నారు, అక్కడిది ఒక పార్ట్స్ పర్ బిలియన్ కూడా చెక్ చేస్తున్నారు. అన్ని దానిలో ఏమేమి ఉన్నాయి, మన బాడీలో ఫ్యాట్ సెల్స్ లో ఏమేమి కెమికల్స్ వచ్చినాయి దానికి కూడా టెస్టింగ్ అవుతుంది. సో దే somehow we have to understand that మన దగ్గర ఆ ప్రాసెస్ లేదమ్మా, అంత ఇంకా రాలేదు అంత టెక్నాలజీ మనకి. సమ్వేర్ వి థాట్ కి అరే PCBs ఉన్నాయి, ఒక గ్యామాక్సిన్ ఉంది. గ్యామాక్సిన్ బ్రెస్ట్ మిల్క్ లో ఎందుకు వస్తుంది? దేర్ ఇస్ సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్, రైట్? సో ఈ హర్బల్ జెల్ లో యాక్చువల్లీ దీని ఎమిషన్ స్టార్ట్ అయిపోతాయి. హర్బల్ జెల్ ఇంట్లో పెట్టుకుంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు అండర్స్టాండ్ వై వీఆర్ గెటింగ్ ఇన్ టు క్యాన్సర్స్. నేనైతే ఇది కొద్దిగా ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్ టు పీపుల్. మాకు చిన్నప్పుడు ఒక వార్నింగ్ ఇచ్చారు మా పేరెంట్స్, అరే స్మోక్ చేయవద్దురా, ఆల్కహాల్ టచ్ చేయవద్దు. దే వర్ ద 2 commandments. ఇప్పుడు ఈ 2 commandments పిల్లలకి ఇస్తే ఏం పాప ఏం చెప్తున్నావు? ద పీపుల్ హూ ఆర్ దే ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్. Now this 2 కాకుండా these are 12 dirty dozens ఉన్నాయి. ఇది దాని నుంచి కేర్ఫుల్ ఉండాలి మనం. అది డెఫినెట్ గా సార్. This is more dangerous than smoke. మరి కాక్రోచెస్ కి ఏంటి పరిష్కారం? బికాజ్ బొద్దింకలతో జీవించడం కూడా కష్టమే. లెమన్ గ్రాస్ జ్యూస్, చాలా స్మాల్ థింగ్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్ చూడండి. గూగుల్ కాకుండా మనకి ఇంట్లో నానమ్మ చెప్పేది అది విధానం యూజ్ చేయండి. సింపుల్ అమ్మా. యూ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాక్రోచెస్ కి మనము ఫుడ్ రెసిడ్యూస్ అట్లా పెట్టవద్దు. అవర్ కిచెన్ షుడ్ బి క్లీన్. సమ్వేర్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం కొద్దిగా ఈ లెమన్ గ్రాస్ జ్యూస్, ఇది కొన్ని థింగ్స్ సిట్రునెల్లా అని ఉంటుంది, నిమ్మకాయ రసాలు యూస్ఫుల్. ఇవన్నీ కూడా మస్కిటోస్ కూడా పోతాయి దాంతో. అవును, యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ స్ప్రే. యూ టేక్ ఏ హోల్, ఒక బాటిల్ స్ప్రే తీసుకో, పెద్ద హై పవర్ థింగ్, దానిలో యాడ్ చేసేస్తే అది స్ప్రే చేసుకుంటూ పోతే అబ్సల్యూట్లీ అమ్మా, వాసన కూడా బాగుంటుంది. వాసన బాగుంటుంది. సిట్రునెల్లా, లెమన్ గ్రాస్ అన్ని కూడా. ఎగ్జాక్ట్లీ రైట్. అండ్ యూ కెన్ యూజ్ మల్టిపుల్ థింగ్స్. దీనిలో వీ కెన్ ఆల్వేస్ యాడ్ సమ్ మోర్ థింగ్స్. దిస్ ఇస్ ఎన్విరాన్మెంటల్ మెడిసిన్ లో మాకు నేర్పించారు అది, హౌ టు మేక్ దిస్ పర్టికులర్ థింగ్. అదే. సో అయితే మరి ఇన్ని కెమికల్స్ మనం ఒక ప్రాబ్లం తీయబోయి ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టుకుంటున్నాం.